అక్టోబర్ సంబంధించి నేను చేశాను. ఏమో చాలా చేసిన కదా గుర్తులేదు. ఒకసారి అయితే మన ఛానల్ని వివరంగా చూడండి. మన ఛానల్ ఓపెన్ చేయండి, వీడియోకి రండి. వీడియోస్ అన్నీ ఉంటాయి, అక్కడ మీకు వస్తుందన్నమాట. నెక్స్ట్ కనదుర్గ అడుగుతున్నారు, సార్ బీటెక్ ఈసీ మీద జాబ్స్ లేవా బ్రో? ఎప్పుడు చూసినా ఐటీఐ అండ్ డిప్లొమా వీడియోస్ పెడుతున్నారు సార్, బీటెక్ ఈసీ సార్ అని చెప్పి కొంచెం బాధాకరంగా అయితే అడిగారు. ఇది కనదుర్గ అంటే లేడీయో లేకపోతే జెంట్స్ కరెక్ట్గా అర్థం కావట్లేదు. సో దీన్ని నేను చాలా బాధపడుతున్నాను. ఇది ఏంటంటే శ్రీ సిటీలో ఏంటంటే బీటెక్ వాళ్ళకైతే జాబ్స్ చాలా తక్కువనే అనమాట. సో మా రిలేటివ్స్లో కూడా బీటెక్ వాళ్ళు దగ్గర 5 మంది దాకా ఉన్నారు. 5 మందికి నేను ఒక్కరు కూడా నేను జాబ్ ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే వాళ్ళ క్వాలిఫికేషన్ వేరు, ఇక్కడ తీసుకునే క్వాలిఫికేషన్ వేరు. ఓకేనా? సో దానికి సంబంధించిన వర్క్ వేరు, ఇక్కడ జరిగే వర్క్ వేరు అనమాట. సో కొంచెం దయచేసి అర్థం చేసుకోండి. అప్పుడప్పుడు బీటెక్లో ట్రిపుల్ ఈ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఇలా సంబంధించి వస్తూ ఉంటాయి. అప్పుడు ఏదైనా మనకి క్యాచ్ అనమాట. అందుకే నేను చెప్పేది, ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు వెంటనే చూడడానికి అయితే ట్రై చేయండి అనేసి నేను చెప్తూ ఉంటాను. సో నిన్న వచ్చిన ఒక వీడియో వచ్చింది కదా, సో సిటీఎస్ గురించి. సో దానికి సంబంధించిన వీడియోలో నేను దీనికి సంబంధించిన అంటే ట్రిపుల్ ఈ కావచ్చు, బీటెక్ కావచ్చు, వీటిలన్నిటికి సంబంధించిన అన్ని క్వాలిఫికేషన్కి ఆ వీడియోలో అయితే మనకు జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఆ వీడియోని కూడా చూడండి, నిన్నే అది వచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం. రామ్లమ్మ అడుగుతున్నారు, అన్న అగ్రికల్చర్ మీద చెయ్యన్న అన్నాడు. దీని గురించి మనకు అసలు టచ్ లేదు. సో అసలు అగ్రికల్చర్ అంటే అసలు ఏంటి ఎక్కడ ఎలా ఉంటుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి, సో ఎక్కడ జాబ్స్ ఉంటాయి కూడా నాకు కరెక్ట్గా తెలియదు. దాని గురించి మనం చెప్పడం కన్నా కానీ గొమ్మడి పాఠం బెటర్. ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ చూద్దాం. రాంటోని అడుగుతున్నారు, స్టోర్ కీపర్ జాబ్ అవైలబుల్, ప్లీజ్ హెల్ప్ మీ అన్నారు. స్టోర్ కీపర్ గురించి రేర్గా వస్తూ ఉంటాయి, ఎప్పుడెప్పుడు చేస్తాను నేను. సో మళ్ళీ నేను చేయలేదు. సో స్టోర్ కీపర్ సంబంధించి ఏదైనా ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్డేట్ చేస్తాను. ప్లీజ్ ఫాలో మై ఛానల్. ఓకేనా? ఇంకోటి చూడొచ్చు, స్వాతి లెక్కి ఆడుతున్నారు, నెల్లూరులో ఏమైనా జాబ్స్ ఉంటే చేయండి బ్రో అని అడిగారు. సో దాని కింద నందు అని ఒక పర్సన్ రిప్లై ఇచ్చారు, నెల్లూరులో శ్రీరామ్ చర్చిలో ఉన్నాయి బ్రో, నేరుగా వెళ్ళి కలవడమే అంటున్నారన్నమాట. సో ఇది లోకల్ జాబ్స్ అనమాట. సో కలెక్షన్ జాబ్స్ అవి ఉంటాయి కదా, సో వాళ్ళకి సంబంధించి అనమాట. ఇక్కడ చూడు, అడిగింది స్వాతి లెక్కి అనమాట, నెల్లూరులో ఏమైనా జాబ్స్ ఉన్నాయనేసి. కానీ రిప్లై ఇచ్చింది మాత్రం నందు అనమాట. అలాగా హెల్ప్ కూడా చేయండి అనమాట. సో నా ద్వారా కాకుండా మీరు కూడా డైరెక్ట్గా అయితే కామెంట్లో మీరు రిప్లై ఇవ్వచ్చు. ఏదైనా జాబ్ ఆఫర్ ఉంటే చెప్పచ్చు అనమాట, నో ప్రాబ్లం. లేదు ఇంకా క్లియర్గా 10 మందికి ఉపయోగపడైతే నా ఇన్స్టాకి అయితే మీరైతే నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. నా ఇన్స్టా ఇక్కడ పైన ఉందన్నమాట, చూసుకోండి. నెక్స్ట్ చందులయ్య అని అంటున్నారు, ఇష్యూజ్ హెచ్ఆర్ పెట్టలేదు అని క్వాలిఫికేషన్ చెప్పలేదా? సో ఇది ఏంటంటే, సో ఇష్యూజ్ గురించి తెలుసుకోండి అని ఇన్ఫర్మేషన్ వీడియోకి వచ్చిన కామెంట్ ఇది. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ వీడియో వేరు, జాబ్స్ వీడియో వేరు, వ్లాగ్స్ వీడియో వేరు అనమాట. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. ఇన్ఫర్మేషన్ వీడియో కింద అయితే మీకు ఇలాంటి ఫోన్ నెంబర్స్ అంతా ఏమీ రావు. ఇన్ఫర్మేషన్ వీడియో ఎందుకు రా అంటే, సో ఆ కంపెనీ పరిస్థితి ఏంటి, ఆ కంపెనీలో ఏం తయారవుతుంది, ఏ క్వాలిఫికేషన్ తీసుకుంటారు, ఒకవేళ మీరు వస్తే ఎక్కడ ఉండాలి ఏంటి అనేది వీడియో గురించి మీకు ఒక ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి అర్థం చేసుకోండి దీనికి దానికి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం. షేక్ జమాల్ అడుగుతున్నారు, బీటెక్ ఇన్ ట్రిపుల్ ఈ రిలేటెడ్ కంపెనీస్ ఉంటే వీడియో చేయండి అన్న, శ్రీ సిటీ లొకేషన్లో ఉన్నారు. సో ఈ కామెంట్కి ఆన్సర్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్. ఏంటంటే, సో మన ఛానల్ ఫాలో అవుతున్నాలి. సో ఈ ట్రిపుల్ ఈ బీటెక్ వాళ్ళకి ఏంటంటే రేర్గా అయితే వస్తాయి. సో నిన్న ఈవినింగ్ అయితే ఒక వీడియో అయితే వచ్చింది, ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి, చూడకుంటే మీకు కొంచెం అర్థమవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం. రుద్రయాన్ అడుగుతున్నాడు, డైకిన్ కంపెనీలో ఇంటర్వ్యూ ఎప్పుడు జరుగుతుంది అన్న, క్వాలిఫికేషన్ చెప్పండి అని అంటున్నాడు. సో ఈ డైకిన్ గురించి ఏంట్రా అంటే, నేను చాలా వీడియో చేశాను. రీసెంట్గా అయితే ఏకంగా పోస్టర్ అంటే చేశాను అనమాట బస్కి, ఇలాగే ఎంప్లాయీస్ కావాలని చెప్పి. అది కూడా మీకు క్లియర్గా వీడియో చేశాను అనమాట. సో ఆ వీడియో కూడా చూడండి. సో ఎన్ కార్డులో మనం రెండు వీడియోస్ మాత్రం ఇవ్వగలమాట, అందుకు మించి అయితే ఇవ్వలేము. ఇప్పుడు ఏంటంటే, సో డైకిన్ ఏంటంటే రీసెంట్గా వచ్చి 150 మంది దాకా అయితే జాయిన్ అవ్వడం జరిగిందనమాట. 100 నుంచి 150 లోపల కంపెనీ ఎంప్లాయీస్ అలాగే ఆఫర్ ఎంప్లాయీస్ ఇద్దరు అయితే జాయిన్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో ఎక్కడి నుంచో వచ్చేస్తున్నారు, కానీ మన సబ్స్క్రైబర్లు కొంతమంది కానీ జాయిన్ అయ్యి, అన్న నీ వీడియో చూడటం నేను జాయిన్ అయ్యాను అని చెప్తే విందా అనుకుంటే ఎవరు చేయట్లేదు. ఓకేనా? ఒకసారి ఆ వీడియో చూడండి. మన ఛానల్కి వెళ్తే అన్ని వీడియోస్ అయితే ఉంటాయి, నీట్గా ఉంటాయి, చూడండి. నెక్స్ట్ శివ అని అడుగుతున్నారు, అన్న న్యూగా ఓపెన్ చేసిన త్రినాథ్ ఇండస్ట్రీస్ కంపెనీలో ఇంటర్వ్యూస్ ఎప్పుడు చెప్పన్నా ప్లీజ్ అంటున్నారు. అసలు ఈ త్రినాథ్ కంపెనీ గురించి ఒక 2-3 నన్ను పర్సనల్ కూడా అడిగారు అనమాట.
అసలు ఆ కంపెనీ ఎక్కడుంది ఏంటి కూడా నాకు కరెక్ట్గా తెలియదు. నేను కనుక్కుంటాను. ఇది శ్రీశైలంలో ఉందా లేకుంటే పక్కన ఎక్కడన్నా ఉందా అనేది నాకైతే కరెక్ట్గా నిజంగా ఐడియా లేదు. నేను దీన్ని కనుక్కుంటాను. సో రాజ్ కుమార్ బ్రోగన్ కావచ్చు, ఇంకా కొంతమంది సూపర్వైజర్లు వాళ్ళకన్నా కాల్ చేస్తే నేను కనుక్కుంటాను. నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, సుమ వేమల్ల అంటున్నారు, అన్నయ్య నా క్వాలిఫికేషన్ 10th + 12 అంటే ఇంటర్మీడియట్ అనుకుంటున్నా. కంపెనీస్ కాకుండా ఆఫీస్ వర్క్ 9 to 5 టైమింగ్ ఉండేలా చూడన్నయ్య, అనంతపురం హైదరాబాద్లో. కామెంట్ ఫస్ట్లో బాగుంది, మళ్ళీ బాంబు వేస్తుంది అనమాట. సో అనంతపురం ఎక్కడ ఉంది, హైదరాబాద్ ఎక్కడ ఉంది, నేను ఎక్కడున్నాను, ఇది సుమ అంటే ఇది గర్ల్స్ లేకుంటే జెంట్స్ మనకు తెలియదు. సుమ అంటే ఖచ్చితంగా ఫీమేల్సే ఉంటారు. కాల్సే స్టార్ అంటే అనంతపురం వేరు, హైదరాబాద్ వేరు, నేను ఉండేది వేరు అనమాట. సో అందులో ఆఫీస్ వర్క్ మీరు జనరల్ డ్యూటీ అడుగుతున్నారు అనమాట. సో హైదరాబాద్లో అంటే హైదరాబాద్లో తెలిసిన వాళ్ళు ఒకరిది ఉన్నారు. వాళ్ళ ద్వారా ఏదైనా ఆఫీస్ వర్క్లో ఏదైనా వీళ్ళతో నేను ట్రై చేస్తాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద మన ఇన్స్టా ఐడి ఉంది కదా, అందులో అయితే మీ క్వాలిఫికేషన్ కావచ్చు లేకుంటే మీ ఏజ్ అలాంటివి పెట్టండి, నేను రెఫర్ చేస్తాను. దొరికితే మీకు రిప్లై చేస్తాను, మీరు వెళ్ళైతే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టిలో ఉన్న Q&A సెక్షన్ అనమాట. సో కొన్ని కామెంట్స్ అయితే పిక్ చేస్తారనమాట. చాలా కామెంట్స్ అయితే నేను వదిలేయడం జరిగింది. సో ఇక మీదట వచ్చే వీడియోస్కి అయితే నేను వీక్లీలో 1 or 2 times Q&A సెక్షన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే లైవ్ కూడా చేస్తాను. లైవ్ చేస్తే కొంచెం మనకు ఇంకా లైవ్లో అయితే మీకు డౌట్స్ అంటే క్లారిఫై అయితే అవుతాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఇంతే ఈ వీడియో. సో ఈ వీడియో అయితే మీకు క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయొచ్చు ఈ వీడియో కింద, లేకపోతే ఇన్స్టాలో కూడా మీరు మీకే డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయొచ్చు, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, లైవ్ చేసేటప్పుడు ఏంటంటే, సో మీరు ఎవరన్నా మన ఛానల్కి హెల్ప్ చేయాలనుకుంటే మనీ పరంగా అయితే హెల్ప్ చేయొచ్చు అనమాట. ఇది డిమాండ్ అయితే కాదనమాట. దానిలో కింద మా లైవ్ పెట్టేటప్పుడు కింద మీకు సూపర్ చాట్ అని, సూపర్ థ్యాంక్స్ అని ఉంటారనమాట. మీరు 10 రూపాయలు అయినా సరే, 20 అయినా సరే, 50 అయినా 100 అయినా సరే, అది మీ ఇష్టం అనమాట. ఎంతైనా సరే మన ఛానల్కి అయితే హెల్ప్ చేయొచ్చు. సో అదేంటో మీకు నెక్స్ట్ వీడియో మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో హెల్ప్ చేయడం ఏంటంటే అంటే, సో ఆ మళ్ళీ నేను కొంచెం తిరిగి ఎక్కడ జాబ్స్ నేను గర్జెట్ చేయగలను అనమాట. ఇది ఓన్లీ రిక్వెస్ట్ మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను, డిమాండ్ అయితే కాదనమాట. సో నాకన్నా పెద్ద టెక్ ఛానల్ 5 lakhs 10 lakhs ఉన్న వాళ్ళు కూడా లైవ్లో కొంత మనీ అనేది ఇస్తారనమాట. అది సో యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి డబ్బులు చేస్తానని చెప్పేసి అనుకోవద్దు. సో నాకు ఈ లాస్ట్ 2 yearsలో నాకు వచ్చిన అమౌంట్ ఇప్పుడు కాడికి $28 అనమాట. సో ఈ $20 అంటే మన అమౌంట్ చూసుకుంటే దగ్గర 2600 700 సంథింగ్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? ఇక్కడైతే నేను మళ్ళీ పిక్ చేస్తాను. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. సో అందరికీ ఈ వీడియో ఉపయోగపడదు అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.